వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో గొడవలు విభేదాలు జరిగినాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి పుల్లారావు జిల్లా ఎస్పీని కలిశారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన గొడవలను ఏ రకంగా తీసుకున్నారు? ఇప్పుడు నిన్న జరిగిన గొడవలు అనేటువంటిది వాళ్ళకు ఓటమి అర్థమైపోయినాకనే రెచ్చిపోయారు, రాళ్లు పెట్టుకున్నారు, కర్రలు పెట్టుకున్నారు, దాడులు చేశారు. వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మంత్రులు చెప్పినటువంటి సిఐ ఎస్ఐలు ఉండటం వలన దీనికి ప్రధాన కారణం వాళ్ళ మెతక వైఖరి నిన్న స్పష్టంగా కనపడింది. నిన్న పల్నాడు జిల్లాలో అల్లర్లకు కారణం ఏంటి? వాళ్ళ 7 అపాయింట్ చేసిన సిఐలు ఎస్ఐలు ఉండటమే, ఆ స్టాఫే ఉండటం ప్రధాన కారణం. వాళ్ళు మెతక వైఖరి అవలంబించడం వల్లే ఈ గొడవలకు కారణం. రాళ్ళు పెట్టుకున్నా, కర్రలు పెట్టుకున్నా ఎక్కడ కఠిన చర్యలు లేవు. ఎక్కడైతే ఆ దాడులకు పాల్పడినటువంటి వారు ఉన్నారో వారిని కఠినంగా కనుక అరెస్టు చేసి ఉంటే ఈ జరిగి ఉండేవి. పోస్టింగ్లు వాళ్ళు ఇప్పించారు కాబట్టి సిఐలు ఎస్ఐలు ఇవంతా కూడా పక్షపాతంగా వ్యవహరించారు. ఒక్క ఎస్పీ తప్ప ఎన్నికల కమిషన్ పరిధిలో అపాయింట్ చేసినటువంటి వారు జిల్లా యంత్రాంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అపాయింట్ చేసినటువంటి వారు. ఈ దాడులు, ఈ అల్లర్లు, అరాచకాల కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అపాయింట్ చేసిన ఆఫీసర్లు ఉండటమే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి వాళ్ళని ఇమీడియట్ వాళ్ళకి ఎస్పీ ఒక్కరు ఎన్నికల కమిషన్ తర్వాత వచ్చారు. కాబట్టి ఒక్క ఎస్పీ వల్లనే కాదు, కింద యంత్రాంగం కూడా పూర్తిగా ఎప్పుడైతే నిష్పక్షపాతంగా జరపాలని అనుకుంటారో అప్పుడు ఈ అరాచకాలు, అల్లర్లు, రాళ్ళు వేయటాలు, కర్రలు, బాంబులు ఇవన్నీ జరగవు. వాళ్ళ మెతక వైఖరే దీనికి ప్రధానమైనటువంటి కారణం. వాళ్ళు కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? తెలివిగా వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉన్నారు తప్ప పూర్తిగా యంత్రాంగం మొత్తం సిఐ డిఎస్పీ దగ్గర నుంచి కింద మొత్తం వారి పరిధిలో అపాయింట్ చేసినటువంటి వాళ్ళు వారు ఉండటమే ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకపోవటం, తెలుగుదేశం వారిపై దాడులు జరగడానికి కారణం ప్రధానంగా వారి నిర్ణయం, వారి అపాయింట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు. కాబట్టి నిన్న ఈవీఎంలు కూడా స్లో నడిచినాయి. దీని వెనకేదో సంథింగ్ కుట్ర ఉందనేటువంటిది అనిపిస్తూ ఉంది. లేకపోతే ఎప్పుడూ లేదు. ఈవీఎంలు ఇంత నిదానంగా, ఇంత స్లోగా పనిచేయటం అనేటువంటిది ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించాలనేటువంటి కుట్ర నిన్న స్పష్టంగా కనపడుతూ ఉంది. సార్, మంత్రి అంబటి రాంబాబు, సజ్జల, అనిల్ ఈ ముగ్గురు కూడా పోలీసు అధికారుల వైఫల్యం ఉంది. మేము అధికారంలో ఉన్నామో లేదో అర్థం కావట్లేదు, పోలీసుల తీరు వల్ల అన్నారు. దీన్ని ఏ రకంగా? వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళే ఉంది. ఎన్నికల కమిషన్లో అపాయింట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ నామినల్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే తప్పించుకునేటువంటి దాంట్లో భాగం. ఎడాపెడా కేసులు పెట్టొద్దని ఎస్పీ గారికి మేము రిప్రజెంట్ చేసాం. ఏది పడితే అది కేసులు బుక్ చేసి వాళ్ళే దాడులు చేసి వాళ్ళే కేసులు పెడితే వాళ్ళు అపాయింట్ చేసిన ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవాలని చెప్పాం. తప్పకుండా మీకు ఏదున్నా నా నోటీసుకు తీసుకురమ్మని ఎస్పీ గారు హామీ ఇచ్చారు మా అందరికీ. తప్పకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడ బయాస్డ్గా చేసినా మేము కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తాం. సార్, ఏంటి సార్, పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. సో ఎన్ని చోట్ల గొడవలు జరిగిన రీపోలింగ్ ఏమన్నా అడిగితే అవకాశం ఉందా? ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాం. ఇప్పుడు ఎస్పీ గారిని కూడా కలిసాం. నిన్న జరిగిన సంఘటనలన్నింటినీ పొందుపరిచిపోయి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మా నాయకులకి రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందనే ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. తప్పనిసరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే నిన్న ఇబ్బంది పెట్టారో, దౌర్జన్యాలు చేశారో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులు బుక్ చేస్తాం, తగిన న్యాయం చేస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా న్యాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. సార్, మీ పరిధిలో పల్నాడులో ఎన్ని సీట్లు టీడీపీ గెలవబోతుంది? సో 7కి 7 గెలుస్తున్నాం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ఈరోజు జరుగుతున్న దానికి కారణం ఓడిపోతామన్న భయంతో చేసిన ఇవే తప్పితే వాళ్ళు గెలుస్తాం అనుకున్నప్పుడు ఇవన్నీ రాదు కదా. ఈరోజు 7 సీట్లకి 7 సీట్లు అనేది మనం పల్నాడులో గెలుస్తున్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కావాలనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపాయింట్మెంట్ చేసిన సిఐ డిఎస్పీలే ఉన్నారు. వారే దాడులు చేయించుకొని అలాగే పోలింగ్కు సంబంధించి ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క ఈవీఎంలో ఓటేసిన తర్వాత చాలా ఎక్కువ టైం తీసుకుంది. ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఓటు బ్యాంకు శాతాన్ని తగ్గించేందుకు కుట్ర చేశారు. అలాగే నిన్న జరిగిన దాడులకు సంబంధించి కర్త కర్మక్రియ వైసీపీ అని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. రీపోలింగ్ జరగాలని చెప్పి కూడా తాము కోరాము. మరి ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.